గ్రంథము 73వ అధ్యాయం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జార్తకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారె సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరుల కుట్టునట్లు వారికి తెగులు పుట్టదు. కారుణ గర్వము కంతహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేను, వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లు తెలిసికొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారను కొందురు. ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడు నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసి కొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఈలాగు ముచ్చటింతునని నేననుకొనిన ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. ఆయనను దీనిని తెలిసి కొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు. నైనా క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనిన వాడు తను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. పెంచను నా హృదయము మత్సరపడెను, నా అంతరింద్రియములలోనే వ్యాకుల పడి తిని. తెలివి లేని పశుప్రాయుడనై తిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనై తిని. అయినను నేను ఎల్లప్పుడు నీ యొద్దనున్నాను, నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకక్కరలేదు. అశరీరము నా హృదయము క్షీణించిపోయినను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునయునయో. నిన్ను విసర్జించువారు నశించెదరు, నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరి నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యక
కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము. ఏవ నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి? నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సీయోను పర్వతమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. శత్రువులు పరిశుద్ధ స్థలములోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు. నిత్యము పాడై ఉండు చోట్లకు విజయము చేయుము. నీ ప్రత్యక్షపు గుడారములో నీ విరోధులు ఆర్భటించుచున్నారు. విజయధ్వజములని తమ ధ్వజములను ఆరెత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొట్టండ్లనెత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొట్టళ్లను సమెటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరుగగొట్టుదురు. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు. నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరచుదురు. దేవుని మందిరములను బొత్తిగా అణగత్రొక్కుదా మనుకొని దేశములోని వాటినన్నిటిని వారు కాల్చి ఉన్నారు. నై సూచక క్రియలు మాకు కనబడుటలేదు. ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంత కాలము జరుగునో దాని నెరిగిన వాడు మాలో ఎవరును లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు. శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. నీ హస్తమును నీ దక్షిణ హస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ముల నుండి దాని తీసి వారిని నిర్మూలము చేయుము. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజయ్యున్నాడు. దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే. నిబలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగులగొట్టితివి. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా గొట్టితివి. అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి. నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేసితివి. పగలు నీదే, రాత్రి నీదే, సూర్య చంద్రులను నీవే నిర్మించితివి. భూమికి సరిహద్దులను నియమించిన వాడము నీవే. వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసితివి. యెహోవా, యెహోవా, శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామును దూషించుటను మనస్సునకు తెచ్చుకొను. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమునప్పగింపకుము. శ్రమనొందు నీ వారిని నిత్యము మరువకుము. లోకములోనున్న చీకటి గల చోటులు, బలాత్కారుల నివాసములతో నిండి ఉన్నవి కాగా, నీ బంధనను జ్ఞాపకము చేసుకొనుము. నలిగిన వారిని అవమానముతో వెనుకకు మరలనీయకుము. శ్రమనొందు వారును దరిద్రులును నీ నామము సన్నుతించుదురుగాక. దేవాలెమ్ము నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకొనుము. నీ మీదికి లేచు వారి అల్లరిని కీర్తనల గ్రంథము 75వ అధ్యాయము.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది. అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయుచున్నాడు. భూమి మీదరున్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తనల గ్రంథము 76వ అధ్యాయము. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. షాలేములో ఆయన గుడారమున్నది, ఆయన ఆలయమున్నది. సెలా. దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథ సారథులకును నీవు నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? తీర్చిన తీర్పు ఆకాశములో
దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. సెలా. నరులాగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను. అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు. భూరాజులకు ఆయన భీకరుడు. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయం. నేను ఎలుగెత్తి దేవునికి మొర్ర పెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకి తిని, రాత్రి వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లకయున్నది. దేవుని జ్ఞాపకము చేసి కొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను. నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ కృంగిపోవుచున్నది. సెలా. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను. తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును. నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును. హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మని తీర్పు మార్గము శ్రద్ధగా వెదకెను. ప్రభువు నిత్యము విడనాడు, ఆయన ఐకెన్నడును కటాక్షింపడా. ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయేనా. ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయేనా. దేవుడు కటాక్షింపమానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా. సెలా. తన్నందుకు నేనీలాగు అనుకొనుచున్నాను. మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నొందెననుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యముల నేను మనస్సునకు తెచ్చుకొందును. నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నారు? ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యోసేపుల సంతతి వారగుని ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. సోనా దేవా, జలములు నిన్ను చూచే, జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగధ జలములు గజగజలాడెను. మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలు దిక్ల పారెను. నీ ఉరుముల ధ్వని సుడి గాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వానకి కంపించెను. నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగు జాడలు గుర్తింపబడకయుండెను. మాషే
అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము. నా జనులారా, నా బోధకు చెవియొగ్గురి, నా నోటి మాటలకు చెవియొగ్గురి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు ఘోరవాక్యములను నేను తెలియజెప్పెదను. మాకు తెలిసిన సంగతులను, మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను. యెహోవా స్తుత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరువకయుండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారై తమ పితరుల వలె తిరుగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొనునట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రము ననుగ్రహించెను. మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలెనని వారికి ఆజ్ఞాపించెను. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరువారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రముననుసరింపనొల్లకపోయిరి. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. బాడపిప్తు దేశములోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేసెను.
అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడాయనుచు వారు దేవునికి విరోధముగా మాటలాడిరి. ఆయన బండను కొట్టగా నీరూబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజెను. ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టెను. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మికయుంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశధాన్యము వారికనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ప్రనిశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను. తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక, రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడు పరటిని తనిసిరి. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరకమునుపే ఆహారము ఇంక వారి నోళ్లలో నుండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యౌవనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరివలె గడిచిపోజేసెను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా నుండలేదు. ఆయన నిబంధన
నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద పొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణచుకొనువాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారని విసరి వెళ్ళి మరలి రాని గాలి వలెనున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. సారంత్రాయగుప్పులో తన సూచక క్రియలను సోయను, క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఐగుప్తీయులు త్రగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను. ఆయన వారి మీదికి జోరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేసెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. ఆయన వారి పంటను చీడ పురుగులకిచ్చెను, వారి కష్టఫలములను మిడతలకప్పగించెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగెలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. వాడి పశువును వడగండ్ల పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలుగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ హాము గుడారములలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన సంహరించెను. అయితే గొల్లెవాలే ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించునట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. తాను ప్రతిష్ఠించిన సరిహద్దునొద్దకు తన దక్షిణ హస్తము సంపాదించిన ఈ పర్వతమునొద్దకు ఆయన వారిని రప్పించెను. వారి ఎదుట నుండి అన్యజనుల వెళ్ళగొట్టెను. కొలనూలు చేత వారి స్వాస్థ్యమును వారికి పంచి ఇచ్చెను. ఇశ్రాయేలు గోత్రములను వారి గుడారం
నివసింపజేసెను. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి. ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. తమ పితరుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి. జౌకిచ్చు విల్లు పనికి రాకపోయినట్లు వారు తొలగిపోయిరి. వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపము పుట్టించిరి. విగ్రహములు పెట్టుకొని ఆయనకు రోషము కలుగజేసిరి. దేవుడు దీని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలు నందు బహుగా అసహించుకొనెను. షోహు మందిరమును తను మనుష్యులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకు తన భూషణమైన దాని విరోధుల చేతికిని అప్పగించెను. తన ప్రజలను ఖడ్గము అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యము మీద గ్రహించెను. అగ్నివారి యౌవనస్తులను భక్షించెను. వారి కన్యకలకు పెళ్లి పాటలు లేకపోయెను. వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాలు రోదనము చేయకుందిరి. అప్పుడు నిద్ర నుండి మెల్కొను ఒకని వలెను ద్యవసురయ ఆర్భటించు పరాక్రమశాలి వలెను ప్రభు మేల్కొనెను. ఆయన తన విరోధులను వెనుకకు తరిమి కొనుత్యమై నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారం అసహ్యించుకొనెను. ఎఫ్రాయిము గోత్రమును కొరుకొనలేదు. ఓ తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోల్కొనెను. తాను అంతరిక్షమును కట్టినందు తా భూమిని నిత్యముగా స్థాపించినట్లు ఆయన పరిశుడు తమ్మిరము నిలిపించెను. ననదాసుడైన నందిరీరునే రాము పొమినొత్తిరను కోరుకొని దానదాసుడైన దావీదును కోరుకొని అతని పిలిపించెను. పాడిగుట్టెలను ఎండించుట మాంపించి తన ప్రజలైన యెహోవా తన స్వాస్థమైన ఇశ్రాయేలును వెపుగతయ్యాదని రప్పించెను. అటు యథార్థుడయుడై వారిని పాలించెను. కార్యములయం పరగై వారిని నడిపించెను. తన కీర్తనల గ్రంథము 79వ అధ్యాయము. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడియున్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరచియున్నారు. యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసియున్నారు.
కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసియున్నారు ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసియున్నారు వారిని పాతిపెట్టు వారెవరును లేరు మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి మా చుట్టూనున్నవారు మమ్మున పహసించి ఎగతాళి చేసెదరు యెహోవా ఎంతవరకు కోపపడుదువు ఎల్లప్పుడును కోపపడుదువా నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడును మండునా హే నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము చెప్పను వారు యాకోబు సంతతిని మింగివేసియున్నారు వారి నివాసమును పాడు చేసియున్నారు మేము బహుగా కృంగియున్నాము మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్మునెదుర్కొన నిమ్ము మా రక్షణకర్తవగు దేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము వారి దేవుడెక్కడనున్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము గాభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము అప్పుడు నీ ప్రజలమును నీ మందగొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము కీర్తనల గ్రంథము 80 అధ్యాయం ఇశ్రాయేలునకు కాపరి చెవియొక్కుము మందవలె యోసేపును నడిపించువాడా కెరూబుల మీద ఆసీనుడవైనవాడా ప్రకాశింపుము ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము త్రేవా చెరలో నుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము యెహోవా సైన్యములకధిపతివగు దేవా నీ ప్రజల మనవి నాలకింపక నీవెన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చెదవు
కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు. మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు. ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు. సైన్యములకధిపతి వగుదేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దాని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతట వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగెలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగెలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. త్రోవను నడుచు వారందరూ దాని తెంచివేయునట్లు దాని చుట్టూనున్న కంచెలను నీవేలా పాడు చేసితివి. అడవి పంది దాని పెకలించుచున్నది. పొలములోని పశువులు దాని తినివేయుచున్నవి. సైన్యములకధిపతి వగుదేవా, ఆకాశములో నుండి మరల చూడుము. ఈ ద్రాక్షావళిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయుము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. నీ కోప దృష్టి వలన జనులు నశించుచున్నారు. నీ కుడి చేతి మనుష్యునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహుబలముండునుగాక. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము. నీవు మమ్మును బ్రతికింపుము. అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్ర పెట్టుదుము. యెహోవా, సైన్యములకధిపతి వగుదేవా, చెరలో నుండి మమ్ము రప్పించుము. మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. కీర్తన ఎత్తుడి, గిలకత్తెట పట్టుకొనుడి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్మూదుడి. మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్మూదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ. యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోతగంపలనెత్తకుండా విడుదల పొందెను.
సెలా. నా ప్రజలారా ఆలంకిపుడి నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. నాణ్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయాలోచనను బట్టి నడుచుకొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారినప్పగించి తిని. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములననుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగద్రొక్కుదును. వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను గ్రహించి నేను వారిని పోషించుదును. కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము. దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు. దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. ప్రజలకు తెలివి లేదు, వారు గ్రహింపరు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకున్న ఆధారములన్నీయు కదలుచున్నవి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరు చనిపోదురు. అధికారులలో ఒకడు కూలునట్లు మీరును కూలురు. దేవాలయంకు భూమికి తీర్పు తీర్చుము. అన్యజనులందరూ నీకే స్వాస్థ్యముగా ఉందురు. కీర్తనల గ్రంథము 83వ అధ్యాయము. దేవా ఉరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద
ఉంచిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాకపోనట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయులును మోయాబీయులును హగ్రీయులును గెబలువారును అమ్మోనీయులు అమాలేకీయులు ఫిలిష్తీయులను తూరు నివాసులు నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి యొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికి చేయుము. వారు ఎందరో నశించిరి భూమికి పెంటాయిరి. ఓరేబు జేబు అను వారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకు చేయుము. జవహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనము ఆక్రమించు కొందమని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవా సుడి తిరుగు ధూళివను గాలి ఎదుటి వగుడాకుల వలెను వారిని చేయుము. అగ్ని అడవిని కాల్చునట్లు కారు చిచ్చు కొండలు తగుల పెట్టునట్లు నీ తుపాను చేత వారిని తరుముము. నీ సుడిగాలి చేత వారికి భీతి పుట్టించుము. యెహోవా వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణ అవమానము కలుగజేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక. వారు భ్రమసి నశించుదురు గాక. యెహోవా అనునామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము. సైన్యములకధిపతి వగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకధిపతి వగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునొందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాక లోయలో బడి వెళ్ళుచ్చు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయు. వారిలో ప్రతివాడు సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకధిపతి వగు దేవా నా ప్రార్థనాలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. సెలా సెలా. దేవా మా కేడెమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి
వీదినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దనుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునయ్యున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకధిపతి వగు యెహోవా నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం. యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రతంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించెదవా. తరతరములు నీ కోపము సాగించెదవా. నీ ప్రజలు నీ యందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా. యెహోవా నీ కృప మాకు కనుపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని బెట్టెదను. ఆయన తన ప్రజలతోను తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరల బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా నున్నది. కృపా సత్యములు కలిసి కొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి. భూమిలో నుండి సత్యము మొలుచును. ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానినను గ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడచును. ఆయన అడుగుజాడలలో అది నడచును. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము. యెహోవా నేను దీనుడను దరిద్రుడను చెవియొగ్గి నాకుత్తరమీం. నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము. నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్నా. నీ సేవకుని రక్షింపుము. ప్రభువా దినమెల్ల నీకు మొల్ల పెట్టుచున్నాను. నన్ను కరుణింపుము. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను. నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము ప్రభువా
క్షణము క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. నీకు మొళ్ళ పెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. యెహోవా నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు ముళ్ళ పెట్టెదను. ప్రభువా నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయువాడవు. నీవే అద్వితీయ దేవుడవు. ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరును వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. యెహోవా నేను నీ సత్యముననుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడునట్లు. నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామును నిత్యము మహిమపరచెదను. ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృపాధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవా. గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు. బలాత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయ జూచుచున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు. కృపా సత్యములతో నిండిన వాడవు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకునికి నీ బలము అనుగ్రహింపుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్నాదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడునట్లు శుభకరమైన నవాలు నాకు కనుపరచుము. కీర్తనల గ్రంథము 87వ అధ్యాయం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సీయోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. సెలా. రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తీయ తూరు కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించిరని అందురు, ప్రతి జనము దానిలోనే జన్మించననియు సర్వోన్నతుడు తానే దాని స్థిరపరచననియు సీయోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు ఈ జనము అక్కడ జన్మించెనని సెలవిచ్చును. పాటలు పాడు
మోగించు వాద్యములు వాయించుచు మా ఊటలన్నీయు నీ అందే ఉన్నవని వారందురు. కీర్తనల గ్రంథము 80 8వ అధ్యాయము. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్ర పెట్టునాడు. నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక, నా మొర్రకు చెవి ఒగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా. అగాధమైన గుంటలోను, చీకటి గల చోట్లలోను, అగాధ జలములలో నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది. నీ తరంగములన్నీయు నన్ను ముంచుచున్నవి. సెలా. నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నవు. వెలుపలికి రావల్లగాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొల్ల పెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నా. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా, ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా. సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా. నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా. అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా. పాతాళములో నీ నీతి తెలియనగునా. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను. యెహోవా, నీవు నన్ను విడుచుట ఎలా? నీ ముఖము నాకు చాటు చేయుట ఎలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లి ఉన్నది. నీ మహాభయములు నన్ను సంహరించి
ఉన్నవి నీళ్ళలు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టుకొని ఉన్నవి నా ప్రియ